హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. పతివ్రతల సభ. పూర్వం ఒకప్పుడు పతివ్రతలందరూ ఒక చోట చేరి పెద్ద మహాసభ చేశారే కానీ ఆ సభ శాంతమైంది కాదు. ఏమంటే ఏ సభకైనా ఒక అధ్యక్షుడో అధ్యక్షురాలో ఉండాలి కదా. మన సభకి ఎవరిని అధ్యక్షురాలుగా ఎన్నుకుంటే బాగుంటుంది అన్న సమస్య వారికి తెమిలింది కాదు. వాళ్లలో ఎన్నో పార్టీలు ఉండటం చేత వాదోపవాదాలు చెలరేగి 4-5 గంటలు చర్చ జరిగాక ఒక నిశ్చయానికి రాలేక సభ చాలించి వేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి ఊరుకున్నారా? సరస్వతీదేవి వెళ్ళి భర్త అయిన బ్రహ్మదేవుడితో, చూసారా ఏం చేస్తారా వాళ్ళంతా? నేను మహాపతివ్రతను కానా? పతివ్రతను కనుకనే కదండి నన్ను మీరెప్పుడు నాలుక మీద ఉంచుకుంటున్నారు అంది. సరస్వతిలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఫిర్యాదు చేసి, ఈ లోకంలో నాకంటే పతివ్రత ఎవరు? నన్ను మెచ్చుకునే కదా మీరు మీ వక్షస్థలం మీద చోటిచ్చారు అంది. పార్వతి వెళ్ళి భర్తతో, మీరు నాకు అర్ధ శరీరమే ఇచ్చేశారుగా, మహాపతివ్రతను నేనే కదా అని అడిగింది. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ, సుమతి మొదలైన వారంతా కూడా తమ తమ భర్తలతో తమ గొప్పతనాన్ని చెప్పుకొని అగ్రసనాధిపత్యం తమకు రాలేదని చిన్నబుచ్చుకున్నారు. ఇంతలో నారదుడు ఎక్కడి నుంచో వచ్చి ఒక్కొక్క పతివ్రత ఇంటికి పని కట్టుకొని వెళ్ళి, ఏమోయ్ నీకంటే మహాపతివ్రత ఒక ఆమె భూలోకంలో ఉంది సుమా అని చెప్పనారంభించాడు. యమధర్మరాజు చేతిలోంచి భర్తను బ్రతికించుకొచ్చిన నేను నాకంటే గొప్పదా ఆమె అంది సావిత్రి. మానం కాపాడుకోవటానికి త్రిమూర్తులను కూడా పసిపుట్టగా చేసి పాలిచ్చాను, నాకంటే గొప్పదిటయ్యా నువ్వు చెప్పినావిడా అన్నది అనసూయ. భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి సూర్యుడు ఉదయించకుండా చేశాను, నాకంటే గొప్పదంటావా ఆవిడెవరు అని అడిగింది సుమతి. ఇలా తక్కిన వాళ్ళంతా కూడా అడిగేసరికి నారదుడు, గొప్పదేనమ్మా, మీ అందరికంటే గొప్పదే అని నిర్మోహమాటంగా చెప్పివేశాడు. ఆమె ఎవరు, ఆవిడ గొప్పతనం ఏమిటి చూడాలనిపిస్తుంది వాళ్ళందరికీ. మీరంతా కట్టగట్టుకుని వెళ్ళారంటే ఆమె హడలిపోతుంది, మీలో ఎవరో ఒకరు వెళ్ళి చూసిరండి అన్నాడు నారదుడు. నారదుని వద్ద ఆ పతివ్రత చిరునామా పుచ్చుకొని ముందుగా పార్వతీదేవి బయలుదేరింది. నారదుడు చెప్పిన నంబరు గల ఇల్లులో ఒక పూరి గుడిస, పైగా తలుపు బిగించి ఉంది. పార్వతీదేవి గుమ్మం వద్ద నిలబడి, ఎవరమ్మా లోపల? నేను ఫలానా పార్వతీదేవిని, కాస్త తలుపు తీ అంది. లోపల ఆమె తలుపు తీయకుండానే, అమ్మా మీరు వస్తారని కాస్త ముందుగా తెలిసి ఉంటే తలుపు తీయవచ్చా అని నా భర్త గారిని అడిగి ఉందును. ఆయన ఎక్కడికో వెళ్ళారు. ఈ రాత్రి ఆయన వచ్చాక అడిగి ఆయన అనుజ్ఞ అయితే రేపు తలుపు తీస్తాను, కాబట్టి మీరు రేపోసారి మళ్ళీ దయచేయండి అంది. పార్వతి ఆశ్చర్యపడి మాట్లాడకుండా కైలాసానికి తిరిగి వెళ్ళింది. గుడిసెలో ఉన్న ఆ మహాపతివ్రత పేరు గవిరి. అది ఆ గ్రామంలో పచ్చగడ్డి కోసి అమ్ముకునే గంగులు అనే పేదవాణి భార్య. గంగులు పచ్చగడ్డి మోపు అమ్మేసి ఆ సాయంకాలం ఇంటికి వచ్చాక గవిరి భర్తతో పార్వతీదేవి వచ్చినట్టు తలుపు తీయమంటారా అంది. తప్పకుండా తీ అన్నాడు గంగులు. ఆ మర్నాడే పార్వతీదేవి మళ్ళీ ఆ గుడిసె వద్దకు వచ్చింది. తల్లి ఎక్కడికో వెళ్తోందని కనిపెట్టిన విఘ్నేశ్వరుడు నన్ను కూడా తీసుకెళ్ళమ్మా అని ఆవిడ వెంట పడ్డాడు. గవిరి పార్వతీదేవికి తలుపు తీయబోతుంటే విఘ్నేశ్వరుడి మాట వినిపించి, ఎవరమ్మా నీ కూడా వస్తా అని అడిగింది. మా అబ్బాయేనమ్మా గణపతి అంది పార్వతి. కానీ గవిరి తలుపు తీయలేదు. అమ్మా మీ ఒక్కరికి తలుపు తీయటానికే నా భర్త అనుజ్ఞ అయింది, మీ కుమారుడు కూడా వస్తున్నాడన్న సంగతి నాకు తెలిసింది కాదు. ఈ రాత్రి మళ్ళీ మా ఆయన వచ్చాక అడిగి మీ అబ్బాయి కూడా తలుపు తీయటానికి అనుజ్ఞ పుచ్చుకుంటాను, కనుక మీరిద్దరూ రేపు దయచేయండి అని పంపించి వేసింది. దేవుడా అంటూ పార్వతి కైలాసానికి తిరిగిపోయి మర్నాడు మళ్ళీ వచ్చింది. ఈ మాట కుమారస్వామి నేను వస్తానన్నాడు, కానీ వాడొచ్చాడన్న కారణం వల్ల గవిరి తనకు తలుపు తీయదేమోనని భయం వేసి పార్వతి తన రెండో కుమారుని తీసుకురాకుండానే వచ్చింది. గౌరి ఈ మాట పార్వతి రావడంతో తలుపు తీసి, దయచేయండమ్మా అని గౌరవించింది. పార్వతి ఆ గుడిసంతా పరికించి గౌరికున్న శుచి శుభ్రతకు మెచ్చుకుంది. వాళ్ళకి ఆటే సామానేం లేదు. ఒక మొక్కలి పీట, పరిచి ఉన్న బొంత, ఓ నొలక మంచం, తరవాణి కుండె, మండుతోన్న పొయ్యి, పక్కన పెణం, అట్ల పిండి ఉన్నాయి. ఇంకా పెండి నుంచి వేలాడుతున్న ఒక చేంతాడు, చిలక కోయికు తగిలించున్న ఒక బెత్తం కూడా కంటపడ్డాయి. పార్వతీదేవి మాట కల్పించుకోవటానికి ఒక్కొక్క వస్తువే చూపి, ఇదెందుకు అంటూ అడిగింది గవరమ్మని. అందుకు ఆమె, నా భర్త అలసి వస్తే కూర్చోటానికి ఈ మొక్కలి పీట, కాస్త నడుం వాల్చాలని బుద్ధి పుట్టిందంటే బొంత ఉన్న ఆ మంచం మీద పడుకుంటారు,
ఆకలి వేస్తోంది అన్నం అన్నట్లయితే తర్వాని కుండలో అన్నం సిద్ధంగానే ఉంది. అన్నం వద్దు వెచ్చవెచ్చగా అట్లు వేసేయి అంటే అప్పటికప్పుడు మొదలెట్టకుండా పిండి మండుతోన్న పొయ్యి అన్నీ సిద్ధంగా ఉంచాను అని బదులు చెప్పింది. ఈ పేదరాలు భర్త కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూసి పార్వతీదేవి మెచ్చుకుంది. కానీ ఆవిడకి ఆ త్రాడు ఆ బెత్తం ఎందుకో మాత్రం తెలిసింది కాదు. వాటిని గురించి అడిగేసరికి గౌరి, అమ్మా, నా తెలివి తక్కువ వల్ల ఎందుకైనా నా మీద నా భర్తకి కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన నన్ను ఆ రాటుకు కట్టేసి బెత్తం పుచ్చుకొని కొట్టవలసి ఉంటుంది. పొద్దస్తమానం అలసి వచ్చి అప్పటికప్పుడు తాడు బెత్తం కోసం వెతుక్కోగలరా? అందుకే సిద్ధం చేసి ఉంచాను అంది. ఆ మాటలు వినటంతో పార్వతీదేవి ఆశ్చర్యానికి మితి లేకపోయింది. మహాపతివ్రతలం అని పేరు పడ్డ మనమంతా మొగుడు కోపం వచ్చి కొడితే ఎదురు చెప్పక పడి ఊరుకున్నామే గాని ఈమెకు వల్లే తాడు బెత్తం సిద్ధం చేసి ఉంచలేదే. నారదుడు చెప్పిన మాట నిజమే. ఈ గౌరమ్మ మనందరికన్నా కూడా మహాపతివ్రత అని మెచ్చుకుంటూ వెళ్ళి ఈ గాథ తక్కిన వాళ్ళందరికీ చెప్పింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.